నమస్తే ఈ రోజు మనము సంగారెడ్డిలో ఉన్నాము. సంగారెడ్డిలో సిపిఎం తెలంగాణ పార్టీ 4వ మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ పెద్ద చర్చలు జరగబోతున్నాయి. అసలు ఏమేం ప్రజల కోసం ఎలాంటివి పోరాటాలు చేయబోతున్నారు సిపిఎం పార్టీగా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ములుగు జిల్లా నుంచి సాంబశివ గారు ఉన్నారు. అన్న నమస్తే. అయితే ములుగు జిల్లా నుంచి సిపిఎం పార్టీగా మీరు ఎలాంటి పోరాటాలు చేసిండ్రు ఇదివరకు? ఈ రోజు ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా, అందులో ఆదివాసీ ప్రాంతమైన జిల్లా. ఆదివాసీ ప్రాంతమైన జిల్లాలో ప్రధానంగా ఆదివాసీ గిరిజనులు ఉంటారు, అందులో వలసాదివాసులు ఉంటారు. వలసాదివాసులు ఆదివాసులు వీళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి. పోడు భూముల హక్కుల కోసం ఇప్పటి వరకు గడిచిన 3 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు నిర్వహించాము. ఆ ఉద్యమాలతో పాటు ఈ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల భూమికి పట్ట ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ప్రధానంగా భద్రాచలము, ములుగు, ఏటునగర ప్రాంతము, అదేవిధంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రధాన ఆదివాసీ ప్రాంతం, అందులో ప్రధానంగా ములుగు ప్రాంతం ఎక్కువ. ఈ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి వాళ్లకు హక్కు పత్రాలు సాధించే పని ఒకటి చేశాం. అదే క్రమంలో ఈరోజు కూలీ రోడ్ల సమస్య మీద వెంకటాపురం, వాజేడు, ఏటునగరం, మంగాపేట ప్రాంతంలో 200 రూపాయలు కూలీ ఇచ్చే పరిస్థితుంది. కూలీ రేట్లు పెంచాలని చెప్పి ఉద్యమాలు చేశాం, కూలీ రేట్లు పెంచాము. అదేవిధంగా 21 రోజుల పాటు సమ్మె చేసి కూలీ రేట్లు పెంచిన పరిస్థితి కూడా ములుగు జిల్లాలో ఉంది. మరొక సమస్య ఏంటంటే ఏటూరు నాగారం కేంద్రంగా ఐటీడీఏ ప్రాంతము ఒక జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఆ ఐటీడీఏ ప్రాంతము ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే పద్ధతి ప్రభుత్వాలు లేవు. ఆ ప్రాంతం అభివృద్ధి కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే అక్కడున్న ఆదివాసీ గిరిజనులు, అక్కడున్న గిరిజనేతరులు వీళ్లకు మినిమం రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీళ్ళ రోడ్డు సౌకర్యం కల్పించాలి, హాస్పిటల్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి అనేక ఉద్యమాలు నిర్వహించాం. భవిష్యత్తులో చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఏటునాగారం నుండి అక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఇంకా ముందుకు పోతే ఆలుబాక ప్రాంతం మా జిల్లా ఉంటుంది. అక్కడ నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఎంజిఎం అని ఉంటుంది, పెద్ద ఆసుపత్రి. కానీ మధ్యలో ఎక్కడ ఆసుపత్రి, ఒక పాము కుట్టినా ఖచ్చితంగా ఎంజిఎం తీసుకోవాలి. ఆ మార్గం మధ్యంలో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. దవాఖానాలు చాలా తక్కువ ఉంది, అందులో ఉన్న ఫెసిలిటీస్ తక్కువ. ఈ రోజు సర్జరీ చేసేవి లేవు. ఈ రోజు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న కేంద్రం, కరీంనగర్కు ఉన్న కేంద్రం ఎంజిఎం. కానీ అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ములుగు జిల్లా కేంద్రంలో లేదు, ములుగు ప్రాంతంలో లేదు. కాబట్టి అందరికి విద్యా వైద్యం అందాలని కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కదా, 1 ఇయర్ అయిపోయింది కూడా, మళ్ళీ సర్కారు కొత్తగా కొలువుదీరి కూడా అక్కడ హాస్పిటల్స్ గానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ములుగు జిల్లాని మేము అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని సీతక్క గారు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా సీతక్క గారు అన్నారు. సీతక్క గారు అన్నది ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్నారు. ఇప్పటికీ ములుగు కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి లేదు. కాబట్టి 100 పడకల ఆసుపత్రి లేనప్పుడే అది పెద్ద ఆసుపత్రి ఎలా అవుతుంది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఏ రాగానికి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అన్నిటికీ ఫెసిలిటీ ఉండేటట్టు ఉండాలి. ఆ రకమైన హాస్పిటల్ లేదు. రెండోది ఉంది, ఏటునారం కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఉంది, ములుగు కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి తప్ప ఏ ఆసుపత్రి లేదు, అక్కడ ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి ఇక ముందు భవిష్యత్తులో పెడుతుంది. ఇక ముందు ఎలాంటి సమస్యల మీద కొట్లాడబోతున్నారు? భవిష్యత్తులో ఖచ్చితంగా సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర మహాసభ స్ఫూర్తితోని ఆ జిల్లాలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేస్తాం, పోడు భూముల హక్కుల కోసం పనిచేస్తాం. అదే ప్రాంతంలో మా ప్రాంతంలో 63 కేంద్రాలలో వలసాదివాసి వాళ్ళు ఉన్నారు. అది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కరెంట్ లేని పరిస్థితి. వాళ్లకు సీతక్క గారు మేము ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ గిరిజనులకు ఎస్టీ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. గిరిజనులకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు గిరిజనులు అవుతారు, కనుక ఎస్టీ సర్టిఫికేట్ లేదు. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఇప్పటికీ పోడు హక్కు పత్రాలు ఇంకా చాలా మందికి గిరిజనేతలకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాలని ఆ పోరాటం కూడా మేము కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ప్రధానంగా వాజేడు, వెంకటాపురం, ఏటునగరం, కన్నయ్యగూడెం, మంగాపేట ప్రాంతంలో విపరీతంగా మిర్చి పండిస్తారు. కానీ మిర్చి పండించే వరకు ఆ వాణిజ్య పంట అని చెప్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేదు, గోడమ్స్ లేవు. ఆ గోడమ్స్ కావాలని చెప్పి చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా ఏంటంటే గోదావరి నది జలాలు ములుగు జిల్లాకు ఉపయోగపడట్లేదు, ములుగు జిల్లా రైతాంగానికి ఉపయోగపడట్లేదు. ఈ రోజు హైదరాబాద్ ప్రాంతంలో లేకపోతే మెదక్ ప్రాంతానికి, జనగామ ప్రాంతానికి వస్తున్నాయి. ములుగు జిల్లా రైతాంగానికి గోదావరి నది జలాలు ఉపయోగపడాలని చెప్పి రేపు భవిష్యత్తులో ఉద్యమాలు చేయాలని ప్రయత్నం ఉంది. అదే క్రమంలో యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పటికీ సరైన వసతులు లేవు, సొంత భవనం లేదు. విద్యా వైద్యం అభివృద్ధి కావాలని చెప్పింది సీతక్క. విద్యా వైద్య అభివృద్ధి కావాలంటే ఏజెన్సీ ప్రాంతంలో విద్యా అభివృద్ధి కావాలి. హైదరాబాద్ కేంద్రంగా పరిమితమైన విద్య కాదు ఇది. తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన తెలంగాణ కావాలి, అందులో ఏజెన్సీ ప్రాంతాల విద్యాభివృద్ధి కావాలి. కాబట్టి విద్యాభివృద్ధి కోసం కూడా భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం.